This conference will now be recorded. సో డాకర్ వాల్యూమ్ చూసాం కదా. ఇవాళ మనము డాకర్ నెట్వర్క్స్ చూద్దామండి. నెట్వర్క్స్ కూడా చూద్దాం. ఒక టాపిక్ ఉంది. వన్ ప్లీజ్. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ క్వశ్చన్స్? సార్ ఏం లేవు సార్. రైట్ 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 వన్ మూమెంట్ ప్లీజ్. ఒక్క సింపుల్ ఒక్క నిమిషం అండి. ఓకే, నా స్క్రీన్ మీకు కనబడుతుంది కదా? ఎస్ సార్. రైట్. మీరు ఎవరు? ఓకే, వదిలేండి. సో నార్మల్గా మనం డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఆ టైంలో డిస్కస్ చేసాము. మనం ఏం డిస్కస్ చేసాము? మామూలుగా డెవలపర్స్ వాళ్ళ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ యూఐ డెవలప్ చేస్తారండి. ఫ్రంట్ ఎండ్, దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు వాళ్ళు. సో యూఐని వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్కి యాంగులర్, రియాక్ట్, జావా స్క్రిప్ట్, HTML వాడుతూ ఉంటారు. అయితే బ్యాక్ ఎండ్కి వాళ్ళు బిజినెస్ లాజిక్ కోసం జావా కానీ, ఓకే, డాట్ నెట్ కానీ వాడతారు బిజినెస్ లేయర్ కోసం, రైట్. తర్వాత డేటాబేస్ గురించి మనం డిస్కస్ చేసాం, రైట్. ఇలా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. మామూలుగా అయితే దీన్ని 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటుంటారు. సో ఇవాళ రోజుల్లో 3 టైర్ ఆర్కిటెక్చర్ ఓల్డ్ అప్లికేషన్స్కి ఇంకా వాడుతూనే ఉన్నారు. బట్ లేటెస్ట్ అప్లికేషన్స్ మాత్రం వాళ్ళు 3 టైర్ ఆర్కిటెక్చర్ కాకుండా ఎంటైర్ ఆర్కిటెక్చర్ వాడుతున్నారు. అంటే మల్టిపుల్ టైర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫ్రంట్ ఎండ్ అనేది మామూలుగా మనము దీన్ని ఒక ఫిజికల్, మీకు తెలుసు కదా, ఫిజికల్ మిషన్లో ఒక అప్లికేషన్ రన్ అవ్వదు. మామూలుగా అయితే రన్ అవుతే కనుక అది వర్చువల్ మిషన్లో రన్ అవ్వాలి, లేదు ఒక డాకర్ కంటైనర్లో రన్ అవ్వాలి. ఒక అప్లికేషన్ని ఒక సర్వర్లో అయితే రన్ చేయరు నార్మల్గా అయితే కదా. అది కొన్ని ఏళ్ల క్రితం అలా జరిగేది, ఇప్పుడు అలా కాదు. సో మోస్ట్లీ వీళ్ళు ఏం చేస్తారంటే వర్చువల్ మిషన్స్, EC2 ఇన్స్టెన్సెస్ కావచ్చు. ఒకవేళ వాళ్ళు AWS వాడితే కనుక EC2 ఇన్స్టెన్స్ వాడతారు. లేదా వాళ్ళు ఆన్ ప్రెమిసెస్ అయితే కనుక ఆన్ ప్రెమిసెస్లో వాళ్ళు హైపర్వైజర్ వాడి వాళ్ళు పార్టిషన్స్ క్రియేట్ చేసుకుంటారు. ఒక్కొక్క పార్టిషన్ ఒక్కొక్క లేయర్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, డిప్లాయ్ చేసుకుంటారు. ఒక్కొక్క పార్టిషన్ ఒక సపరేట్ సర్వర్ లాగా అనమాట. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మనకి అప్లికేషన్స్ అన్నీ కూడా సపరేట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయాలి. సో అన్నీ ఒకే సిస్టంలో చేస్తే మనకి క్రాషెస్ రావచ్చు, అప్లికేషన్ స్టెబిలిటీ ఉండదు, అప్లికేషన్స్ క్రాష్ అవ్వచ్చు. అందుకని వాళ్ళు ఇండిపెండెంట్గా ఒక్కొక్క అప్లికేషన్ ఒక కంటైనర్లో కానీ ఒక వర్చువల్ మిషన్లో కానీ ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు. అది ఫ్రంట్ ఎండ్ అవ్వచ్చు, అది బిజినెస్ లేయర్. అంటే ఫ్రంట్ ఎండ్ మేబీ వాళ్ళు రియాక్ట్ అప్లికేషన్ యూస్ చేసి డెవలప్ చేసి ఉండొచ్చు, ఇది ఒక అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్. ఇది వచ్చేసి మేబీ వాళ్ళు జావా చేసి ఉండొచ్చు, లేదు డేటాబేస్ ఏదైనా వాడవచ్చు అండి. వాళ్ళు ఒరాకిల్ డేటాబేస్ వాడచ్చు, రైట్. ఇంకా ఎనీథింగ్, MySQL వాడచ్చు. సో ఇలా వాళ్ళు ఏదైనా డేటాబేస్ వాడచ్చు. సో ఇలా 3 ఉంటాయి, 3 డిఫరెంట్ లేయర్స్ అనమాట. సో రియాక్ట్ అప్లికేషన్ని వాళ్ళు ఒక వర్చువల్ మిషన్లో డిప్లాయ్ చేయొచ్చు, లేదా ఒక కంటైనర్లో డిప్లాయ్ చేయొచ్చు, రైట్. అట్లాగే మనం చూసాం కంటైనర్ ఎలా డిప్లాయ్ చేయాలో చూసాం మనం. అలాగే బిజినెస్ లేయర్ కూడా, దీన్ని కూడా సేమ్ కాన్సెప్ట్, ఓకే. దీన్ని కూడా సేమ్ ఇలా. సో ఈ 3 కూడా డిఫరెంట్ కంటైనర్ కానీ లేదా డిఫరెంట్ వర్చువల్ మిషన్లో కానీ వాళ్ళు డిప్లాయ్ చేసేస్తారు,
రైట్. సో, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు నేను చెప్పాను. ఒకవేళ మీరు ఫ్రంట్ ఎండ్‌లో మీరు ఆ బటన్ క్లిక్ చేశారు. ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ రిక్వెస్ట్ ఆహ్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లోకి వెళ్తుంది. ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఆ బటన్ క్లిక్ చేశారు. అంటే లాగిన్ బటన్ క్లిక్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. లాగిన్ క్లిక్ చేయడానికి మీరు ఆ యూజర్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తారు. సో, ఫ్రంట్ ఎండ్ చెప్పాను మీకు. ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది బేసిక్‌గా ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంప్టీగా ఉన్నాయా? లేకపోతే ఎంటర్ చేశారా? ఎంటర్ చేస్తే వాలిడ్ ఎంట్రీ ఉందా? లేదా? చెక్ చేస్తుంది. బేసిక్ వెరిఫికేషన్ చేస్తుందనమాట. రైట్. ఆ తర్వాత ఆ తర్వాతే ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్‌కి పంపించేస్తుంది. బిజినెస్ లాజిక్‌కి. సో, బిజినెస్ లాజిక్ ఏం చేస్తుంది? జావా అప్లికేషన్ అనుకోండి. సో, ఈ 2 ఇక్కడ నుంచి ఫ్రంట్ ఎండ్ ఏమో ఒక వర్చువల్ మిషన్ రన్ అవుతుంటుంది. బిజినెస్ లాజిక్ ఇంకొక వర్చువల్ మిషన్ రన్ అవుతుంది. అప్పుడు ఈ మిషన్‌కి పంపిస్తుంది. రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇక్కడ క్రెడెన్షియల్స్ వచ్చాయి. యూజర్ నేమ్ ఇది, ఈమెయిల్ ఐడీ ఇది ఇచ్చారు. మరి కరెక్టా కాదా వెరిఫై చేయండి అని పంపించేస్తుంది బిజినెస్ లేయర్‌కి. ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటివి చాలా ఉంటాయి. చాలా సినారియోస్ ఉంటాయి. వన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైట్. తర్వాత మీ బిజినెస్ లేయరు సమ్ లాజిక్ అది చెక్ చేసుకొని, ఆ తర్వాత ఏం చేస్తుంది? అది మళ్ళీ మీ డేటాబేస్ రన్ అవుతున్న వర్చువల్ మిషన్‌కి కనెక్ట్ అవుతుంది. అంటే అక్కడికి పంపిస్తుంది ఈ డేటాని. సో, ఈ పర్టిక్యులర్ యూజర్ నేమ్ విత్ దిస్ పాస్వర్డ్ కరెక్ట్‌గా ఉన్నాయా? అది కరెక్టేనా కాదా? అని డేటాబేస్ పంపిస్తుంది. డేటాబేస్ ఎందుకు వాడతామంటే డేటాబేస్ కూడా ఒక సాఫ్ట్‌వేరే కదా! అది కూడా ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ పనేంటి? ఆ ప్రోగ్రామ్ పనేంటంటే ఏదైనా మీకు సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు హ్యూజ్ డేటా ఉంటుంది. హ్యూజ్ డేటాలో ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలనుకున్నప్పుడు డేటాబేస్ వాడతాం. డేటాబేస్ చాలా ఫాస్ట్‌గా అది చెక్ చేసి మనకి అవుట్‌పుట్ ఇస్తుందనమాట. అయితే అవుట్‌పుట్ మీకు డేటా ఇవ్వచ్చు లేదా ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వచ్చు. సో, ఒకవేళ ఆ యూజర్ ఎగ్జిస్ట్ అయ్యుంటే గనుక మనకి డేటాబేస్ ఏం చేస్తుంది మళ్ళీ బిజినెస్ లేయర్‌కి రిప్లై ఇస్తుంది. యెస్. ఈ ఎగ్జిస్టో, ఈ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఒక రిప్లై. ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చేస్తుంది. రైట్. దాన్ని బట్టి బిజినెస్ లాజిక్ మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌కి చెప్తుంది. యెస్. ఈ ఎగ్జిస్ట్స్ ఆర్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫ్రంట్ ఎండ్ వెంటనే ప్లీజ్ చెక్ యువర్ క్రెడెన్షియల్స్ అని ఒక మెసేజ్ పెట్టేస్తుంది ఫాస్ట్‌గా. రైట్. ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. బట్ ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ 3 అప్లికేషన్స్ కూడా 3 డిఫరెంట్ వర్చువల్ మెషిన్స్‌లో రన్ అవుతూ ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి. ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఒకే నెట్వర్క్‌లో ఉండాలి. ఒకే నెట్వర్క్‌లో ఉండాలి. ఒక వీపీసీ క్రియేట్ చేసాం. వీపీసీలో ఏమవుతుంది? మనకు సబ్‌నెట్స్ ఉంటాయి. అంటే నేనేం చెప్పాను మీకు? సబ్‌నెట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు జనరల్‌గా అయితే ఫ్రంట్ ఎండ్ కాబట్టి ఇది బై డిఫాల్ట్ పబ్లిక్ సబ్‌నెట్‌లో డిప్లాయ్ చేస్తాం. పబ్లిక్ సబ్‌నెట్‌లో డిప్లాయ్ చేస్తాం. తర్వాత ఇక బ్లైండ్‌గా ఇక మీరు ఇక బిజినెస్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు. ఇవి మాత్రం ప్రైవేట్ సబ్‌నెట్‌లోనే చేస్తాం. సేఫ్టీకి. రైట్. ఇవి పబ్లిక్‌లో చెయ్యం. ఇలా ఉంటుందన్నమాట. సో, ఈవెన్ దో ఇవి వేరు సబ్‌నెట్స్‌లో ఉన్నా కూడా నేను చెప్పాను మీకు ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు వన్ వీపీసీ, వన్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కాబట్టి అవి ఒకదానితో ఒకటి ప్రైవేట్ ఐపీ అడ్రెస్‌తో కనెక్ట్ అవుతాయి. దే బిలాంగ్స్ టు ద సేమ్ నెట్వర్క్. ఇఫ్ ఒక వీపీసీ అంటే సేమ్ నెట్వర్క్ అనమాట. అవి ఒకే ఐపీ అడ్రెస్ రేంజ్‌లో ఉంటాయి కాబట్టి ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. సో, మనం ఇవాళ డాకర్ నెట్వర్క్స్ నేర్చుకోబోతున్నాం. సో, డాకర్ నెట్వర్క్స్‌లో నేనేం నేర్చుకోబోతున్నాం అంటే మనకిప్పుడు ఇంతవరకు ఏం చేస్తున్నాం డాకర్ చేసే పనేంటంటే కంటైనర్స్ క్రియేట్ చేస్తా ఉంటుంది. అంటే మనం ఇప్పటిదాకా అప్లికేషన్ డిప్లాయ్ చేసింది ఎక్కడ? వర్చువల్ మెషిన్‌లో డిప్లాయ్ చేస్తాం. ఒకవేళ ఈ అప్లికేషన్స్ గనుక కంటైనర్‌లో డిప్లాయ్ చేస్తే ఓకే. ఆ కంటైనర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఆ కంటైనర్స్ అన్నీ కూడా సేమ్ నెట్వర్క్‌లో ఉండాలి. ఒకే నెట్వర్క్‌లో ఉండాలి. అప్పుడే ఆ కంటైనర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి. ఎందుకు కమ్యూనికేట్ చేసుకోవాలో నేను ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ లేయర్స్ గురించి చెప్పాను. సో, సేమ్ స్టోరీ. సో, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కంటైనర్‌లో డిప్లాయ్ చేస్తాం. బిజినెస్ లాజిక్ కంటైనర్ డిప్లాయ్ చేస్తాం. డేటాబేస్ కూడా కంటైనర్ డిప్లాయ్ చేస్తాం. అప్పుడు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలనుకున్నప్పుడు అవన్నీ కూడా ఒకే నెట్వర్క్‌లో ఉండాలి. అందుకే మనము డాకర్ నెట్వర్క్స్ వాడతాం. అయితే రియల్ టైమ్‌లో నేను మీకు ఫస్ట్ డాకర్ స్టార్టింగ్ క్లాస్‌లో చెప్పాను మనము. ఇవన్నీ కూడా మనము మాన్యువల్‌గా క్రియేట్ చేయము. మనము కుబర్నెటిస్ వాడతాం. కుబర్నెటిస్ విల్ టేక్ కేర్ అబౌట్ నెట్వర్కింగ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ మనం ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఫ్రమ్ స్క్రాచ్ ఎలా ఉంటుంది నెట్వర్క్ అవన్నీ నేర్చుకొని ఆ తర్వాత కుబర్నెటిస్‌కి వెళ్తాం. అక్కడ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, మీకు ఆహ్, వినే ఉంటారు. మీకు చాలా కంపెనీస్ ఈ రోజుల్లో మైక్రో సర్వీసెస్ వాడుతున్నాయి. రైట్. సో, మైక్రో సర్వీసెస్ అంటే ఏం లేదండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కంటైనర్స్‌లో రన్ అవుతా ఉంటాయి. లేదా డిఫరెంట్ వర్చువల్ మెషిన్స్‌లో రన్ అవుతా ఉంటాయి. మీరిప్పుడు అమెజాన్ డాట్ ఇన్ లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత మీకు హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రొడక్ట్ కూడా ఒక వర్చువల్ మెషిన్‌లో రన్ అవుతుండొచ్చు. అంటే ప్రతి ప్రొడక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్‌టాప్స్ ఉంది. మీరు ల్యాప్‌టాప్స్ క్లిక్ చేయగానే ల్యాప్‌టాప్స్ అనే పేజ్ వచ్చింది. మోస్ట్‌లీ అది ఆహ్,
దే యూజ్ వన్ ఆఫ్ దర్ ఫేవరెట్ ఆర్ వాట్ ఎవర్ దే వాంట్ బెస్ట్, వాళ్ళకి ఏది కన్వీనియంట్ అయితే ఆ లాంగ్వేజ్ వాడి డెవలప్ చేస్తారు, రైట్? తర్వాత ఇంకొక పేజ్ ఉంటుంది, ల్యాప్టాప్ పేజ్ కాకుండా సపోజ్ మొబైల్ పేజ్, అది కూడా మేబీ సేమ్ ఫ్రంట్ ఎండ్ అదే రియాక్టే వాడుతున్నారు అనుకుందాం. కొద్దిసేపు మొబైల్కి ల్యాప్టాప్కి రియాక్టే వాడుతున్నారు అనుకుందాం అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇంకొక పేజ్ ఉంది, అది మేబీ ది డెవలప్డ్ ఇన్ యాంగులర్. ఏమవుతుందంటే కంపెనీస్లో ఏమవుతుందంటే జనరల్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మైక్రోసాఫ్ట్ లేదా సర్వీసెస్ లేదనుకోండి, మనకి కంపెనీస్ ఒకప్పుడు ఎలా చేసేదంటే .NET డెవలపర్స్ని రిక్రూట్ చేసుకునేది, జావా డెవలపర్స్ రిక్రూట్ చేసుకున్నాక వాళ్ళు అప్లికేషన్ డెవలప్ చేసేవాళ్ళు, రైట్? సో ఆ అప్లికేషన్ మొత్తం జావాలో డెవలప్ అయ్యేది, ఫ్రంట్ ఎండ్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ అవ్వచ్చు, రెండు కూడా జావాలో డెవలప్ చేసేవాళ్ళు. .NET కూడా అలాగే చేసేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి జావా ఫ్రంట్ ఎండ్కి అండ్ .NET ఫ్రంట్ ఎండ్కి అంత ఎఫెక్టివ్గా పనిచేయవు, అంత ఫాస్ట్గా పనిచేయవు. అందుకని ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్కి యాంగులర్, రియాక్ట్ ఇలాంటి అప్లికేషన్స్ కొత్తవి వచ్చాయి మార్కెట్లో, ఎప్పటి నుంచో ఉన్నాయి కూడా, రైట్? సో వీటిని ఈ ఫ్రంట్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి కంపెనీస్ ఏం చేస్తాయంటే, సపోజ్ పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి ఒక 50 మంది కావాలి, 50 డెవలపర్స్ కావాలి, 50 రియాక్ట్ డెవలపర్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. కానీ మార్కెట్లో వాళ్ళకి పెద్ద అప్లికేషన్, పెద్ద ప్రాజెక్ట్, క్లయింట్కి తొందరగా ఇవ్వాలి, తొందరగా ప్రోడక్ట్ కంప్లీట్ కూడా చేయాలి, ఇప్పుడు 50 రియాక్ట్ డెవలపర్స్ కావాలి, దొరకరు మార్కెట్లో, ఒకేసారి 50 డెవలపర్స్ దొరకకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 మంది రియాక్ట్ డెవలపర్స్, ఒక 20 మెంబర్స్ దొరికారు అనుకుందాం, వాళ్ళు తీసుకుంటారు. తర్వాత మిగతా ఫ్రంట్ ఎండ్కి యాంగులర్ వాళ్ళని తీసుకుంటారు. అంటే ఫ్రంట్ ఎండ్కి రియాక్ట్ వాడుతున్నారు, యాంగులర్ వాళ్ళు వాడుతున్నారు. బ్యాక్ ఎండ్ ఆ జావానే ఉండొచ్చు, లేదా .NET ఉండొచ్చు, బ్యాక్ ఎండ్ ఏందైనా ఉండొచ్చు అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఇప్పుడు ఒకవేళ జావాలో చేసి ఉంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రాజెక్ట్కి ఖచ్చితంగా 50 మంది జావా డెవలపర్స్ కావాలి, ఒకవేళ .NET అయితే ఖచ్చితంగా 50 మంది .NET డెవలపర్స్ కావాలి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఎండ్కి సగం మంది ఆ వాళ్ళు, సగం మంది వీళ్ళు, ఎలా దొరికితే అలా తీసుకోవచ్చు వాళ్ళు. సో అందుకని నేను ఇందాక ఏమన్నానంటే మొబైల్ పేజ్ కావచ్చు, ల్యాప్టాప్ పేజ్ కావచ్చు, ఇంకేదైనా వెబ్ పేజ్ కావచ్చు, ప్రాజెక్ట్లో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. ఒక్కొక్క పేజ్ వాళ్ళు రియాక్ట్లో చేసి ఉండొచ్చు, యాంగులర్ కూడా చేసి ఉండొచ్చు, డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. దీనివల్ల కంపెనీస్ కూడా చాలా ఈజీ అనమాట. ఫ్యూచర్లో ఈజీగా వాళ్ళకి ఒకేసారి ఒక 100 మెంబర్స్ కావాలన్నప్పుడు అందరూ రియాక్ట్ వాళ్ళు కావాలి, అందరూ జావా ఒక యాంగులర్ వాళ్ళు కావాలి అనే వాళ్ళకి డిపెండెన్సీ ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ని ఎలా అయినా డెవలప్ చేసుకోవచ్చు, రియాక్ట్ వాడచ్చు, లేదా యాంగులర్ వాడచ్చు, లేదా VU అని ఉంటుంది, ఇలా డిఫరెంట్ ఉన్నాయండి, అవి వాడుతూ చేసుకోవచ్చు. సో దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మైక్రో సర్వీసెస్గా విడగొట్టేస్తారు. మైక్రో సర్వీసెస్ అంటే ఒక సపోజ్ మీరు లాగిన్ అయ్యారు Amazon.in, సమ్ రీజన్ వల్ల వాళ్ళు డెవలప్ చేసిన ఆ పర్టికులర్ ల్యాప్టాప్ పేజ్, వెబ్ పేజ్ ఉంది, అది వర్క్ అవ్వట్లేదు. అది వర్క్ అవ్వనప్పుడు ఆ ఒక్క పేజ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, మిగతా పేజెస్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి, ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి ఆ పేజ్ ఎఫెక్ట్ కావు. ఏదైనా బగ్ వల్ల ఒక సర్వీస్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ల్యాప్టాప్ పేజ్ని మీరు ఒక సర్వీస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఆ సర్వీస్లో ఏముంటాయంటే ఆ సర్వీస్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డేటాబేస్, ఇట్స్ ఓన్ బిజినెస్ లాజిక్. అంటే ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, దానికి తన ఓన్ బిజినెస్ లాజిక్ జావాలో ఉండొచ్చు, లేదా .NETలో ఉండొచ్చు, లేదా పైథాన్లో ఉండొచ్చు. మళ్ళీ దానికి సపరేట్గా ఒక డేటాబేస్ ఉంటుంది. అలాగే ఒక మొబైల్ వెబ్ పేజ్ ఉంది, దానికి కూడా ఫ్రంట్ ఎండ్ ఏమో రియాక్ట్ ఉండొచ్చు, బ్యాక్ ఎండ్ జావా ఉండొచ్చు, డేటాబేస్ ఇంకా MySQL ఉండొచ్చు. సో డేటాబేస్ ఏదైనా ఉండొచ్చు మళ్ళీ ఇక్కడ. సో ఇలా వెరీ మచ్ ఇండిపెండెంట్ అనమాట, వెరీ మచ్ ఇండిపెండెంట్. ఇవన్నీ మైక్రో సర్వీసెస్ అంటాం దీన్ని. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సర్వీస్, అంటే ఒక ల్యాప్టాప్ పేజ్ని ఒక సర్వీస్ అనుకుందాం, ఆ పేజ్ కనుక ఫంక్షనాలిటీ ఏదైనా ఇష్యూ వస్తే ఆ పేజ్ మాత్రం పని చేయదు, మిగతా పేజీలు అన్ని పనిచేస్తాయి. సో దీనివల్ల కంపెనీస్కి బెనిఫిట్ ఏంటంటే దే కెన్ రిక్రూట్ హూఎవర్ దే గెట్ ఇట్, ఎవరు ముందు దొరికితే వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళు యాంగులర్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, ఈజీగా ఉంటుంది. అదొక డిపెండెన్సీ. తర్వాత ఒక సర్వీస్ క్రాష్ అయితే ఆ సర్వీస్ మాత్రమే ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఫిక్స్ చేస్తారు. సో దానివల్ల పెద్ద ఇష్యూ రాదు, తొందరగా ఫిక్స్ చేసేసుకుంటే ఒక్క పేజ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో మైక్రో సర్వీసెస్ కంటే ముందు మనకి ఏముండేదంటే మోనోలిథిక్ అని ఉండేది. కొంచెం ఆఫ్ టాపిక్ వెళ్తున్నాను, మోనోలిథిక్ అని ఉండేది. మోనోలిథిక్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. మోనోలిథిక్ అంటే ఇవేంటంటే ఒక సింగిల్ అప్లికేషన్, ఓకే. కానీ మైక్రో సర్వీస్ అలా కాదు, ఇది మీరు కలెక్షన్ ఆఫ్
సర్వీసెస్ అనమాట. సర్వీస్ నథింగ్ బట్ అప్లికేషన్. ఓకే, ఇది కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. ఓకే, సో మోనోలిథిక్ అలా కాదు. మోనోలిథిక్ ఏంటంటే సపోజ్ మీరు ఒక పెద్ద ఇప్పుడు మీరు .NETలో డెవలప్ చేశారు, అది సింగిల్ అప్లికేషన్ అనమాట. ఆ సింగిల్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఏదన్నా ఒక బగ్ వల్ల, ఒక పర్టికులర్ లాజిక్ వల్ల, ప్రాబ్లం వల్ల ఒకటి వర్క్ అవ్వకపోతే కంప్లీట్ అప్లికేషన్ వర్క్ అవ్వదు అనమాట. ఒకవేళ పొరపాటున వీళ్ళు అమెజాన్ లాంటిగా సైట్స్ కనుక ఒకవేళ మనము మోనోలిథిక్ వేలో డెవలప్ చేసి ఉంటే కనుక ఒక పేజ్లో ఇష్యూ ఉంటే మిగతా పేజీలు కూడా మనం యాక్సెస్ చేయలేం. కంప్లీట్ అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది అనమాట. సో మైక్రో సర్వీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క సర్వీస్ ఒక్కటి క్రాష్ అయినా నో ప్రాబ్లం, మిగతా 100లో ఒకటి క్రాష్ అయినా మిగతా 99 వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇది మోస్ట్ డిఫరెన్స్ మైక్రో సర్వీస్ అండ్ మోనోలిథిక్. ఇప్పుడు మైక్రో సర్వీస్ ఎందుకు చెప్తున్నాను అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డెవలపర్స్ మోస్ట్లీ వాళ్ళు కుబర్నెటిస్ వాడుతున్నప్పుడు కుబర్నెటిస్ కంటైన్స్ డాకర్ అగైన్. డాకర్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, కంటైనర్స్. సో కుబర్నెటిస్ అంటే ఏంటంటే అది ఏం లేదు, అది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ మేనేజింగ్ ద కంటైనర్స్. అంటే ఇప్పుడు మనకి థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం మాన్యువల్గా మేనేజ్ చేయలేం. సో అది ఆటోమేటెడ్గా మేనేజ్ అవ్వాలి అంటే మనం కుబర్నెటిస్ వాడతాం. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను అది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు అర్థం చేసుకోవాలి, రియల్ టైంలో చాలా విఎమ్స్ కూడా వాడుతూ ఉన్నారు. బట్ దే ఆర్ మోస్ట్ బిగ్ కంపెనీస్, దే ఆల్రెడీ వర్కింగ్ ఆన్ కంటైనర్స్ అనమాట. దీనివల్ల వాళ్ళకి తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోగలుగుతారు, సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. సో కంటైనర్స్ ఎక్కువ అవుతాయి, అదొకటే ప్రాబ్లం. ఎక్కువ కంటైనర్స్ వాడాల్సి వస్తుంది. ఎక్కువ కంటైనర్స్ వాడడం వల్ల మనం మేనేజ్ చేయలేం. అందుకనే మనం కుబర్నెటిస్కి వెళ్తాం. అది కమింగ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం వెళ్ళినప్పుడు. బట్ ఓకే, ఇప్పటికి డాకర్ నెట్వర్క్ ఏం లేదండి. ఇప్పుడు ఇంత అర్థమైంది కాబట్టి, డిస్కస్ చేసాం కాబట్టి, ఇది మీ ఫ్రంట్ ఎండ్ అనుకోండి. సేమ్ నెట్వర్క్, ఇది అంత కంప్లీట్గా ఒక సేమ్ నెట్వర్క్లో ఉండాలి. అది మీరు అర్థం చేసుకోవాలి. మనం ఒక సేమ్ నెట్వర్క్ ఉంటేనే అవి కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి. మనము బై డిఫాల్ట్ ఇవి సేమ్ నెట్వర్క్లో ఉండవు. బై డిఫాల్ట్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఒకటి కంటైనర్ ఎలా క్రియేట్ అవుతుంది, ఇంకో కంటైనర్ ఇంకో విధంగా క్రియేట్ అవుతుంది. ఇవి రెండు సేమ్ కంటైనర్లో ఉండవు. అప్పుడు ఇవి ఒకే కంటైనర్ ఉండకపోవడం వల్ల ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి, ఇది బ్యాక్ ఎండ్ అనుకోండి, అవి కమ్యూనికేట్ చేసుకోలేవు. మీరు కంటైనర్స్ బై డిఫాల్ట్ మీకు ఒకే నెట్వర్క్లో రావు. మనమే మాన్యువల్గా కమాండ్స్ ద్వారా చేయాలి. 2 కంటైనర్స్ క్రియేట్ చేయాలి, వాటిని సేమ్ నెట్వర్క్లోకి మనం పుష్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి, సేమ్ నెట్వర్క్లోకి మూవ్ చేయాలి. అది ఎలా చేస్తాం అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకు సేమ్ నెట్వర్క్లో ఉండాలి అంటే, ఒక కంటైనర్లో ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. ఇంకోటి మీకు బిజినెస్ లేయర్ సంబంధించిన కంటైనర్ కూడా ఉండొచ్చు. సో ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలన్నప్పుడు కూడా ఇలా కమ్యూనికేట్ చేసుకుంటాయి. సో ఇన్ షార్ట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకే నెట్వర్క్లో ఉంటేనే కంటైనర్స్ క్యాన్ కమ్యూనికేట్ అమాంగ్ దెమ్ సెల్ఫ్. ఒకే నెట్వర్క్లో ఉంటేనే, ఒకే నెట్వర్క్ లేకపోతే దే కెనాట్ కమ్యూనికేట్. రైట్. సో ఇప్పుడు ఒకసారి డాకర్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. Docker network is used to provide ఎక్కడైనా అర్థం కాకపోతే నన్ను ఆపండి, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొవైడ్ ఐసోలేటెడ్ నెట్వర్క్ ఫర్ కంటైనర్స్. ఓకే, సో బై డిఫాల్ట్ ఇప్పుడు మీరు ఒకవేళ Ctrl+C, ఇప్పుడు నేను డాకర్ నెట్వర్క్ -help చూడండి. -help అన్నప్పుడు ఏమైంది, నాకు నెట్వర్క్ ఈ కంటైనర్ ఎలా చేయాలి, మీరు క్రియేట్ కమాండ్తో కంటైనర్ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ కమాండ్తో. ఓకే, ఒకవేళ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెట్వర్క్ క్రియేట్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓన్గా ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి. సో మీకు బై డిఫాల్ట్ నెట్వర్క్స్ 3 ఉంటాయండి. ఇక్కడ చూడండి, LS అంటే లిస్ట్ నెట్వర్క్స్. ఒకవేళ నేను డాకర్ నెట్వర్క్ LS అన్నాను అనుకోండి, చూడండి మన డిఫాల్ట్గా బ్రిడ్జ్, హోస్ట్, నల్ అని 3 రకాల నెట్వర్క్స్ ఉంటాయి బై డిఫాల్ట్. సో మీరు ఎప్పుడైనా సరే మీరు కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు మీ కంటైనర్ బై డిఫాల్ట్ బ్రిడ్జ్ టైప్ నెట్వర్క్లో కనెక్ట్ అవుతుంది, బ్రిడ్జ్ టైప్లో ఉంటుంది అనమాట, బ్రిడ్జ్ టైప్. సో బై డిఫాల్ట్
we have 3 networks. Three networks in Docker. ఒకటి వచ్చేసి ఇందాక చూసినట్టుగా బ్రిడ్జ్, and next is host. సో మనము నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు మన ఓన్ నెట్వర్క్ మనం క్రియేట్ చేస్తాం. మన ఓన్ నెట్వర్క్ మనం క్రియేట్ చేసి ఆ తర్వాత ఆ నెట్వర్క్లో మనము మన కంటైనర్స్ని యాడ్ చేస్తాం. ఓకే, మన నెట్వర్క్ యాడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 2 కంటైనర్స్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ రన్ -it, నేను కంటైనర్ 1 అందాం. దీన్ని కంటైనర్ 1 ఉబంటు టైప్ క్రియేట్ చేద్దాం. ఉబంటు డాకర్ రన్ -it నేమ్ కంటైనర్ 1. ఓకే, ఇది ఒక కంటైనర్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ PQ బయటకు వచ్చేసాను. తర్వాత ఐ వాంట్ క్రియేట్ వన్ మోర్ కంటైనర్ 2. కంట్రోల్ PQ, క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు ఒకసారి డాకర్ PS-a చూద్దాం. 2 కంటైనర్స్ రన్ అవుతుందో చూద్దాం ఒకసారి. చూడండి, 2 కూడా రన్నింగ్లో ఉన్నాయి. 2 కంటైనర్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు 2 కంటైనర్స్ రన్ అవుతున్నాయండి. ఈ కంటైనర్లో మీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉందనుకుందాం, దీంట్లో మీ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం. సపోజ్ ఓకే, 2 డిఫరెంట్ కంటైనర్స్ అండి. ఇందులో ఫ్రంట్ ఎండ్ కోడ్ డిప్లాయ్ చేస్తాము మనం, డెవలపర్స్ ఇచ్చిన కోడ్ని. ఇందులో మనము డేటాబేస్ సంబంధించిన కోడ్ కావచ్చు, బ్యాక్ ఎండ్ సంబంధించిన కోడ్ కావచ్చు, ఏదైనా మనం డిప్లాయ్ చేస్తాం. బట్ ప్రెసెంట్ అయితే నేను ఏం చేస్తానంటే 2 క్రియేట్ చేశాను. తర్వాత నేను ఇప్పుడు ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఒక నెట్వర్క్, మన ఓన్ నెట్వర్క్. సో ఎలా క్రియేట్ చేస్తాం? డాకర్ నెట్వర్క్ ఒకసారి మళ్ళీ హెల్ప్ చూద్దాం. చూడండి, ఇక్కడ క్రియేట్ కమాండ్ ఉంటుంది. ఈ క్రియేట్ కమాండ్తో కొత్త నెట్వర్క్ మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ నెట్వర్క్ క్రియేట్. నేను క్రియేట్ దీని పేరు ఏం చేస్తానంటే, సపోజ్ నెట్వర్క్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫెడెక్స్, ఓకే, ఫెడెక్స్ నెట్వర్క్. ఓకే, డాకర్ ఫెడెక్స్ నెట్వర్క్, అది షార్ట్లో ఇచ్చేస్తాను, స్మాల్ లెటర్స్లో ఇస్తాను, ఫెడెక్స్. ఇది ఒక నెట్వర్క్, కొత్త నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు డాకర్ నెట్వర్క్ LS అన్నప్పుడు మనకి చూడండి ఫెడెక్స్ నెట్వర్క్ క్రియేట్ అయింది. ఇది నేమ్, రైట్. ఇది కూడా ఆఫ్ టైప్ బ్రిడ్జ్ అనమాట, బ్రిడ్జ్ టైప్ అనమాట ఇది కూడా. సో ఫెడెక్స్ నెట్వర్క్. సో ఒకసారి మనము ఈ ఫెడెక్స్ ఇప్పుడు చూడండి కమాండ్లో ఇన్స్పెక్ట్ అని ఉంది. చూడండి, ఇన్స్పెక్ట్ డిస్ప్లే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ 1 or more నెట్వర్క్స్. ఇప్పుడు మనము ఈ నెట్వర్క్లో ఒక నెట్వర్క్ క్రియేట్ చేసాం. ఈ లేయర్ క్రియేట్ చేసాం అంతే. ఈ నెట్వర్క్లో ఈ కంటైనర్స్ ఇప్పుడు లేవు, ఇందులో లేవు. ఒకసారి మనం ఇన్స్పెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ కమాండ్ ఏంటి? ఇన్స్పెక్ట్ కమాండ్. ఓకే, మనం డాకర్ ఇన్స్పెక్ట్ కమాండ్, డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ అన్నప్పుడు మనము దీంట్లో కంటైనర్స్ యాడ్ అయినాయా లేదా చూడొచ్చు. ఒకసారి చూద్దాం. డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ ఏం ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు? మన నెట్వర్క్ని ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది మన నెట్వర్క్, ఇందులో దీన్ని ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇందులో ఏమైనా కంటైనర్స్ ఉన్నాయా? ఈ నెట్వర్క్లో ఏమైనా కంటైనర్స్ ఆల్రెడీ ఉన్నాయా? సో ఇక్కడ మీకు అలా చేసినప్పుడు మనకి ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎక్కడ ఉంది అది? ఇక్కడ కంటైనర్స్ అనేది అబ్జర్వ్ చేయాలి మీరు. కంటైనర్స్ అంటే ఈ నెట్వర్క్లో ఏమైనా కంటైనర్స్ ఉన్నాయా? కర్లీ బ్రాకెట్ ఎంటీగా ఉంది అంటే ఇందులో ఇది ఒక నెట్వర్క్ ఉంది, కానీ ఈ నెట్వర్క్కి ఇందులో ఎలాంటి కంటైనర్స్ లేవు. ఓకే, ఇది మనం ఎలా సబ్నెట్ క్రియేట్ చేస్తామో అలాంటిదే ఇది కూడా. మనం కూడా ఇందులో ఈ సబ్నెట్ రేంజ్ చూడండి, 172.18.0.0/16. సో మీకు తెలుసు హౌ మెనీ 16 అన్నప్పుడు 2 to the power of 30, 6 to the power 16 IP అడ్రస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని సర్వర్స్ అన్ని కంటైనర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రతి కంటైనర్కి ఒక IP అడ్రస్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేసాం. ఈ నెట్వర్క్లోకి మనం కంటైనర్స్ యాడ్ చేయలేదు. మనం 2 కంటైనర్స్, కంటైనర్ 1, కంటైనర్ 2 యాడ్ చేయాలి నెట్వర్క్లోకి. మీరు
యాడ్ చేయాలి అంటే మనకి ఇందాక కమాండ్ ఇక్కడ ఏంటది కనెక్ట్ కమాండ్ వాడొచ్చండి. కనెక్ట్ ఏ కంటైనర్ టు ఏ నెట్వర్క్. మీరు ఆల్రెడీ మీ కంటైనర్స్ ఉన్నాయి. మీకు 2 వేస్ ఉన్నాయండి. మీరు నెట్వర్క్ క్రియేట్ చేస్తున్న కంటైనర్ క్రియేట్ చేస్తున్నప్పుడే మీకు ఆల్రెడీ నెట్వర్క్ ఉంటే కనుక మీరు ఇక్కడే ఉందా కమాండ్? లేదు కదా, ఒక నిమిషం. హిస్టరీ చూద్దాం. హిస్టరీలో చూస్తే మన ఇక్కడ డాకర్ రన్ అఫినిటీ -fn నేమ్ కంటైనర్ 1 ఉబంటు అని ఇచ్చాం కదా. అలాగే ఈ క్రియేషన్ టైంలోనే మనము ఎలా అయితే మనం వాల్యూమ్ అటాచ్ చేసాము, పోర్ట్ ఫార్వర్డింగ్ చేసాము, రైట్? -p అన్నప్పుడు పోర్ట్ ఫార్వర్డింగ్ వాడాము, తర్వాత వాల్యూమ్ వాడాము, రైట్? -v అని. అలాగే మీరు ఈ టైంలోనే ఆల్రెడీ మీకు ఒకవేళ నెట్వర్క్ ఉందనుకోండి, ఫెడెక్స్ నెట్వర్క్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నారు, మీరు ఆల్రెడీ చేసి ఉన్నప్పుడు మీరు ఆ టైంలోనే ఇక్కడ -f నెట్వర్క్ ఈక్వల్ టు అని ఈ నెట్వర్క్ నేమ్ ఇచ్చేస్తే మీకు ఈ కంటైనర్ ఆటోమేటికల్గా క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ నెట్వర్క్లోకి యాడ్ అయిపోతుంది అనమాట. అది కూడా చూద్దాం ప్రాక్టికల్గా. బట్ ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ నెట్వర్క్ ఉంటే అలా చేయొచ్చు. నేను ముందు క్రియేట్ చేశాను కాబట్టి అప్పటికి నెట్వర్క్ రెడీగా లేదు కాబట్టి నేను నెట్వర్క్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు యాడ్ చేస్తా. సో యాడ్ ఎలా చేద్దాం? సో డాకర్ నెట్వర్క్ కనెక్టింగ్ టు విచ్ నెట్వర్క్ అండి? ఐ వాంట్ టు కనెక్ట్ టు దిస్ నెట్వర్క్. సో which container you want to connect to this network? ఆ కంటైనర్ ఐడి కానివ్వండి, లేదు ఆ కంటైనర్ నేమ్ అని ఇవ్వండి. నేను కంటైనర్ నేమ్ నాకు తెలుసు కాబట్టి కంటైనర్ 1 అని చెప్తాను. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ ఫెడెక్స్ నెట్వర్క్ అన్నప్పుడు మనకి ఇక్కడ కంటైనర్స్ లేవు, అంటే నెట్వర్క్లో ఎలాంటి కంటైనర్స్ లేవు. ఇప్పుడు నేను యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ యాడ్ అవుతుందండి. ఆ కంటైనర్ ఏ కంటైనర్ యాడ్ చేయబోతున్నామో ఆ ఎంట్రీ ఇందులోకి వస్తుంది. ఆ కంటైనర్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఓకే, అది చేద్దాం. ఇప్పుడు నేను కంటైనర్ 1 యాడ్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్రీవియస్ కమాండ్ మళ్ళీ రన్ చేద్దాం. ఏంటది? ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు కంటైనర్స్లో ఒక ఎంట్రీ వచ్చింది చూడండి, ఇది ఎంట్రీ. సో ఇది ఆ కంటైనర్ ఒక ఐపీ అడ్రస్. సో 18.0.2, రైట్? సో ఇది కంటైనర్ నేమ్ ఏంటి? దిస్ కంటైనర్ 1. ఇప్పుడు ఒక కంటైనర్ యాడ్ అయిందండి, ఇంకో కంటైనర్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ఈసారి కూడా మీరు కంటైనర్ 2. ఓకే, ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. చూడండి, రెండో కంటైనర్ కూడా యాడ్ అయిపోయింది. సో దీని ఐపీఎం 0.0.2, ఇది 0.3. మీకు నేను చెప్పాను కదా, ifig అని టైప్ చేసినప్పుడు మనకి మన డాకర్ ఉంది కదా, ఈ డాకర్ 0 అనే డాకర్ నెట్వర్క్ ఐడి ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుందండి. ఒక డాకర్ 0 నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. దాని ఐపీ అడ్రస్ వచ్చేసి 172.0.0. నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఆ తర్వాత ఇది మీ డాకర్ కంటైనర్, మీ డాకర్ ఇంజిన్ ఒక నెట్వర్క్ ఐడి అండి. డాకర్ ఇంజిన్స్ నెట్వర్క్ ఐడి. తర్వాత ఆ తర్వాత ఇందులో మీరు క్రియేట్ చేసే ప్రతి కంటైనర్కి ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఎలా ఉంటుందంటే అది సిరీస్ ఎలా ఉంటుందంటే, ఇది 1 కాబట్టి ఎండింగ్లో 1 అయింది కదా, ఇది రెండోది 2, ఇది కంటైనర్ మీ కంటైనర్ 1కి క్రియేట్ అవుతుంది. ఇలా ఆ తర్వాత మీరు ఎన్ని చేస్తే ఆ విధంగానే ఇది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది 3. సో 2, 3 ఫస్ట్ వచ్చేసి మీ కంటైనర్కి డాకర్ ఇంజిన్కి అసైన్ అయిపోతుంది. తర్వాత నంబర్ సిరీస్ ఇలా స్టార్ట్ అవుతుంది. అదే కదా మనం ఇక్కడ చూసింది. ఓకే, 18 చూపిస్తుంది అక్కడ. అచ్చా, ఇది 18 బ్రాడ్కాస్ట్. ఓకే, ఇట్ ఇస్ టేకింగ్ దిస్ వన్. డిఫరెంట్ రీజన్. PR మన ఫ్లాగ్ ఏంటి? సో మనది 172.31 కదా, 3187. ఓకే, ఇది వచ్చేసి మన EC2 ఇన్స్టెన్స్ ఒక ఐపీ అడ్రస్ అండి. EC2 IP అడ్రస్
ఇంతకుముందు ఇది ఉండేది కాదు. ఇలాగ కంటిన్యూ అయ్యేది. బట్ ఈ వర్షన్‌లో మరి ఏ చేంజెస్ చేశారో తెలియట్లేదు. సో, దే గివింగ్ అనదర్ నెట్వర్క్ ఐడీ అండి. ఇంకో అనదర్ నెట్వర్క్ ఐడీ ఇచ్చేసి ఇంతకుముందు ఎలా ఉండేదంటే డాకర్ 0కి దీంతో కంటిన్యూ అయ్యేదన్నమాట. ఈ వర్షన్‌లో ఐ బిలీవ్ సమ్ చేంజెస్ హాస్ బీన్ డన్. సో, ఈసారి వాళ్ళు ఏం చేశారంటే కొత్త నెట్వర్క్ క్రియేట్ చేశారు. దీంతో కంటిన్యూ అవ్వకుండా ఈ కొత్త దాంతో కంటిన్యూ చేస్తున్నారు. అంటే 18 సిరీస్ 172.18తో స్టార్ట్ చేస్తున్నారు సిరీస్. సో, ఇది 18.02, 18.03 ఇలా వర్క్ అవుతుంది. ఇలా యాడ్ చేస్తున్నారు. ఓకే. సో, కమింగ్ టు నెట్వర్కింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు 2 కంటైనర్స్ కూడా దే బిలాంగ్ టు ద సేమ్ నెట్వర్క్. ద నెట్వర్క్ నేమ్ ఈస్ ఫెడెక్స్ నెట్వర్క్. సో, ఈ విధంగా మనము ఒక నెట్వర్క్లో మనం 2 కంటైనర్స్ యాడ్ చేయొచ్చు. రైట్? మీరు ఇంకొకటి కూడా చేద్దాం. ఇప్పుడు థర్డ్ కంటైనర్ కూడా క్రియేట్ చేద్దాం. ఈ థర్డ్ కంటైనర్‌ని ఒక్క నిమిషం. లెట్ us క్రియేట్ థర్డ్ కంటైనర్. మనకు ఆల్రెడీ కంప్లీట్ చేసాం. రైట్. ఇక్కడ మనము ఇది నేమ్ ఇచ్చాం కదా, -f నేమ్. ఇప్పుడు మనం థర్డ్ కంటైనర్ చేసేటప్పుడు మనం -f నెట్వర్క్ అనాలండి. -f నెట్వర్క్ అండ్ నెట్వర్క్ నేమ్ ఇవ్వాలి. ఓకే. ఒక్క నిమిషం. -f నెట్వర్క్. ఓకే. ఏ నెట్వర్క్కి ఈక్వల్ టు నెట్వర్క్ ఐడి ఏంటి? నెట్వర్క్ ఐడి ఏంటి? ఫెడెక్స్ నెట్వర్క్. దీనికి యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను కొత్త కంటైనర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నెట్వర్క్ ఐడి అండ్ కంటైనర్ నేమ్ ఏంటి? కంటైనర్ 2 కదా, ఇది నేను 3 చేస్తాను ఇక్కడ. అంటే వితౌట్ మళ్ళీ మనము కమాండ్ వాడకుండా డాకర్ నెట్వర్క్ కనెక్ట్ అనకుండా డాకర్ రన్ -it నెట్వర్క్ ఈక్వల్ టు ఫెడెక్స్ నెట్వర్క్. రైట్? ఒకసారి రన్ చేద్దాం. Ctrl+PQ. ఇప్పుడు నేను డాకర్ ఇన్స్పెక్ట్ what our network, right? Network name. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి కంటైనర్ 3 ఇక్కడ యాడ్ అయిపోయింది. కంటైనర్ 3. సో సిరీస్ చూడండి, IP అడ్రస్ సిరీస్ చూడండి, ఇది 3, ఇది 4. ఓకే. బట్ ఇది కంటైనర్ 3. అంటే మనము ఇందాక ఏం కమాండ్ యూజ్ చేసేవాళ్ళం? ఆల్రెడీ కంటైనర్స్ ఉంటే మనం కంటైనర్స్ని కనెక్ట్ అన్నాం. కనెక్ట్ ఈ విధంగా చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ క్రియేషన్ టైంలోనే మీ నెట్వర్క్ -f నెట్వర్క్ ఈక్వల్ టు అలా ఇవ్వచ్చు. రైట్? సో మనకి నెట్వర్క్ హెల్ప్, మీకు డిస్కనెక్ట్ కూడా ఉంది కదా ఆప్షన్. డిస్కనెక్ట్ ఏ కంటైనర్ ఫ్రమ్ ఏ నెట్వర్క్. సో ఇట్స్ క్వైట్ ఇది ఆపోజిట్ అనమాట. మనం ఇందాక చేసిన దానికి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇది రన్ చేసి చూడండి, ప్రాక్టీస్ చేసి చూడండి. ఇలా అయితే మనము ఇక్కడ కనెక్ట్ అన్నాము, ఇక్కడ మనం డిస్కనెక్ట్ అనాలి. డిస్కనెక్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? ఈ కంటైనర్ 2 ఇందులో నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఈ కంటైనర్ 2 ఉంది, అది డిస్కనెక్ట్ అయిపోతుంది. రైట్? వెరీ సింపుల్. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ద ప్రూన్ రిమూవ్ ఆల్ అన్యూజ్డ్ నెట్వర్క్స్ రిమూవ్ చేసేస్తుంది. రైట్? ఫైన్. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు దీని తర్వాత ఈ కాన్సెప్ట్ మనకు అవసరం. ఎందుకు? మనము నెక్స్ట్ కాన్సెప్ట్కి మనకి డాకర్ వాల్యూమ్ అవసరం తెలుసుకోవడం, తర్వాత డాకర్ నెట్వర్క్ కూడా తెలుసుకోవడం అవసరం. ఈ రెండు కూడా మీకు అర్థమవుతే మీరు డాకర్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డాకర్ కంపోజ్ అనే టాపిక్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. డాకర్ కంపోజ్కి టైం సరిపోతుందా అని ఆలోచిస్తున్నాను. రైట్ చూద్దాం. అవును అండి, మీకు వీలవుతుందా? ఎవ్రీడే 2 సెషన్స్ పాసిబుల్ అవుతుందా? అంటే ఈవినింగ్ కూడా ఒక సెషన్ పాసిబుల్ అవుతుందా? నాకు పాసిబుల్ ఉంది, కానీ మీకేమన్నా పాసిబుల్ అవుతుందా? కంఫర్ట్గానే, అవ్వకపోతే నో ఇష్యూస్, అవుతే చెప్పండి. మీరు మేనేజ్ చేసుకోగలుగుతాను అంటే నేను ఈవినింగ్ కూడా ఒక సెషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది మీ ఇష్టం, మీరు ఓకే అంటేనే. నో మదన్. ఓకే. ఒక్క నో చాలండి. ఒక్క నో చాలు. నో ఇక ఒక్కటి చాలు. ఒక్కరు నో అన్నా చాలు, వద్దు, మనం రెగ్యులర్గా వెళ్ళిపోదాం. సో డాకర్ రన్ ఇప్పుడు ఏం చేద్దామంటే
కంటైనర్స్ ఏం రన్ అవుతున్నాయి మనకి డాకర్ ps-a అప్లో ఉందండి. మనం వీటిని కిల్ చేసేద్దాం. ఓకే, మనం కిల్ చేసేద్దాం. డాకర్ container 1, okay, kill container 1, right, container 2 and 3. Create a screen. Docker ఇప్పుడు నేను నెట్వర్క్స్ అన్ని కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కమాండ్ ఏంటి? డాకర్ సిస్టమ్ prune. ఎస్, రైట్. ఇప్పుడు మనకి ఇమేజ్ కూడా ఉండకపోవచ్చు, నెట్వర్క్స్ కూడా వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. నో ఇమేజెస్, ఓకే, స్టిల్ ఇమేజ్ ఇస్ దేర్, రైట్. డాకర్ రిమూవ్ image, remove ubuntu, రైట్. క్లియర్ స్క్రీన్. డాకర్ నెట్వర్క్స్ చూద్దాం. నెట్వర్క్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. నెట్వర్క్స్ మనం ఒకరికి నెట్వర్క్ క్రియేట్ చేసిన ఇందాక. సో మనం క్రియేట్ చేసిన నెట్వర్క్ కూడా డిలీట్ అయిపోతుందండి. ఓకే, సో ఒకసారి హిస్టరీ చూద్దాం అండి. హిస్టరీ. సో ఈ కమాండ్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. రైట్. సో దిస్ హెల్ప్ తీసుకొని ఏదో క్రియేట్ చేస్తున్నాం. ఎల్ఎస్ చేసి చూడండి, ఇన్స్పెక్ట్ చేయండి, రైట్. తర్వాత కనెక్ట్ అవ్వండి కంటైనర్ 1కి, ఇన్స్పెక్ట్ చేసి చూడండి. తర్వాత కంటైనర్ 2 చూడండి. తర్వాత ఒకసారి ఐఎఫ్ కాన్ఫిగ్ చూసి మీకు టోటల్ కంప్లీట్ నెట్వర్క్స్ చూడండి ఏమేమి ఉన్నాయి. తర్వాత మీరు నెట్వర్క్ ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, టు క్రియేట్ టు కనెక్ట్ ద కంటైనర్ to a network at the time of container creation. Okay, right. So right, సో ఇప్పుడు మీరు ఏం చేసాం, మనం మాన్యువల్గా కంటైనర్స్ క్రియేట్ చేసాం, మళ్ళీ మాన్యువల్గా మనం ఒక నెట్వర్క్ కనెక్ట్ చేసాం. సో రియల్ టైంలో ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనము మాన్యువల్గా చేయాలి అంటే సమ్ టైమ్స్ రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది. ఒకవేళ రిపీటెడ్గా ఇలాంటి టాస్క్ చేయాలన్నప్పుడు స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది, దానివల్ల కొన్ని మిస్టేక్స్ కూడా జరగవచ్చు. సో కాబట్టి దీన్ని ఇంప్రూవైజ్ చేయడానికి డాకర్ వాళ్ళు ఇంకొక టూల్ రిలీజ్ చేశారు. దాన్ని ఏమంటామంటే డాకర్ కంపోజ్ అంటాం. ఈ డాకర్ కంపోజ్ ఏంటంటే దానికి చెప్పాలి మీరు మొత్తం ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి. సపోజ్ మీ అప్లికేషన్ ఉంది, మీ అప్లికేషన్ మీరు డెవలప్ చేస్తారు. సో మీ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఎన్ని లేయర్స్ ఉన్నాయి, అది ఎన్ని లేయర్స్ అయినా పర్వాలేదు, ఎన్ని లేయర్స్ ఉన్నాయి, రైట్. సపోజ్ ఇది ఫ్రంట్ ఎండ్. ఓకే, కంటైనర్ 1, రైట్. ఇది సపోజ్ బ్యాక్ ఎండ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రైట్. సో ఫ్రంట్ ఎండ్ మామూలుగా అయితే డైరెక్ట్గా ఓకే, దే కెన్ కమ్యూనికేట్ విత్ ఇట్. సో ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కొద్దిసేపు మనం అది అంత ఇగ్నోర్ చేయండి. బట్ సపోజ్ ఈ కంటెంట్స్ ఒకదాని కమ్యూనికేట్ చేసుకోవాలి. అండ్ లేదు అంటే వాట్ ఐ విల్ డూ, మూడు కంటెంట్స్ ఉన్నాయండి, ఇక్కడ 3 కంటెంట్స్ ఉన్నాయి. ఓకే, దే ఆర్ ఇన్ ద సేమ్ నెట్వర్క్ అనుకుందాం, రైట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్లికేషన్ రన్ అవుతుంది, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. మీకు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రన్ చేయగానే మీరు amazon.in క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఫ్రంట్ ఎండ్లో వెంటనే కొన్ని ఆఫర్స్, ప్రొడక్ట్స్ కనబడతా ఉంటాయి, రైట్.
సో అవన్నీ ఎలా కనబడుతున్నాయి? ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేయగానే ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ వెంటనే రిక్వెస్ట్ విల్ గో టు యువర్ బ్యాక్ ఎండ్ అనమాట. మీ బ్యాక్ ఎండ్కి వెళ్తుంది, రైట్? బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్లో ఏమేమి చూపించాలో ఆ లాజిక్ ఆల్రెడీ ఉంటుంది ఇందులో. ఆ డేటా ఎక్కడ ఉంటుంది? డేటాబేస్లో ఉంటుంది. డేటాబేస్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే అప్లికేషన్ లాంచ్ అవ్వగానే ఈ 2 కంటైనర్స్ రెడీగా ఉండాలి. ఈ 2 రన్ అవుతూ ఉండాలి. 2 కంటైనర్స్ రన్ అవుతూ ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి లేకపోయినా ఇది ఫస్ట్ కంటైనర్ అనుకోండి, ఇది లాంచ్ అయింది. కానీ అప్పటికి ఇది లాంచ్ అవ్వలేదు, లేదా ఇది లాంచ్ అవ్వలేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి లాంచ్ అవ్వలేదు, రెడీగా లేదు, రన్నింగ్లో లేదు. ఇప్పుడు ఇది లేదనుకోండి, అమెజాన్ ఇది రెడీ ఉంది, ఇది రెడీ లేదు, ఈ కంటైనర్ రెడీ లేదు. అప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్లో చూపించాలనుకున్నప్పుడు ఇట్ విల్ ట్రై టు కరెక్ట్ టు ద బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ కంటైనర్ లేనప్పుడు ఇక్కడ ఒక బగ్ రావచ్చు, ఒక ఎర్రర్ రావచ్చు. ఒక ఎర్రర్ మీకు పేజ్లో మీకు ఒక మన కోడ్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు రాస్తారు. ఎర్రర్ వచ్చినప్పుడు ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని ఒక మెసేజ్ రాస్తారు. అలాంటిది ఏదైనా మీకు కనబడవచ్చు. లేదు ఇది రెడీగా ఉంది, బట్ ఇది డేటాబేస్ రెడీగా లేదు, ఈ కంటెంట్ రెడీగా లేదు. అప్పుడైనా కూడా సేమ్ ఇష్యూ రావచ్చు. బ్యాక్ ఎండ్కి డేటాబేస్ లేనప్పుడు బ్యాక్ ఎండ్ డేటా తీసుకురాలేదు కాబట్టి ఇది సమ్ ఇన్ఫర్మేషన్, సో నో డేటా ఫౌండ్ అని పంపించవచ్చు దీనికి. ఇది కరెంట్లీ డేటా నాట్ ఫౌండ్, ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్, మళ్ళీ సేమ్ మెసేజ్ ఇది చూపిస్తూ ఉంటుంది. అంటే ఇన్ షార్ట్ మీకు ఏం అర్థమవుతుంది ఇక్కడ? ఏమర్థం అవ్వాలంటే మీకు కంటైనర్స్ ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి, ఒకదానితో ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి, రైట్? డిపెండెన్సీ ఉంది. ఒకవేళ ఇదే పని మనము మాన్యువల్గా చేయాలన్నప్పుడు డెవలపర్స్ చెప్తారు ఎలాగో, ఏమని? సో వీ హ్యావ్ దీస్ మెనీ కంటైనర్స్, దీస్ కంటైనర్స్ షుడ్ బి రన్నింగ్ ఫస్ట్, ఆఫ్టర్ దట్ ఓన్లీ యూ షుడ్ రన్ దీస్ కంటైనర్స్. అలా వాళ్ళు డిపెండెన్సీస్ చెప్తారు. ముందు డేటాబేస్ రన్ అవుతూ ఉండాలి, తర్వాత బ్యాక్ ఎండ్ రన్ చేయాలి, తర్వాత ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్ చేయండి, ఇలా చెప్తారు. బట్ ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆర్ సమ్ మిస్టేక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మాన్యువల్గా. అయితే మీరు డాకర్ కంపోజ్ అనే టూల్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు డాకర్ కంపోజ్లో అదొక యామెల్ ఫైల్ అంటాం. యాన్సిబుల్లో చేసాం కదా, అలాగే ఉంటుంది యామెల్ ఫైల్, సేమ్ యామెల్ ఫైల్. ఆ యామెల్ ఫైల్లో మనం డిస్క్రైబ్ చేయొచ్చు. మొత్తం 3 కంటైనర్స్ ఉన్నాయి, ఓకే, ఈ కంటైనర్ రెండింటిపైన డిపెండ్ అయి ఉంది, ఇవి అయిన తర్వాత దీన్ని మీరు ఈ కంటైనర్ క్రియేట్ చేయండి. అవన్నీ కూడా మనం ఒక యామెల్ ఫైల్లో రాసేస్తాం స్టెప్ బై స్టెప్. రాసినప్పుడు డాకర్ కంపోజ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా వాటిని క్రియేట్ చేస్తుంది. అంటే ముందు డిపెండెన్సీస్ చెప్పాలి మీరు అందులో, ఇది డేటాబేస్ ముందు క్రియేట్ అవ్వాలి, ఆ తర్వాత అప్లికేషన్ క్రియేట్ అవ్వాలి. ఇలా మీరు డిపెండెన్సీ చెప్తే అలాగే అది క్రియేట్ చేస్తుంది. అంటే ఒక కమాండ్ డాకర్ కంపోజ్ కమాండ్ వాడతాం, డాకర్ కంపోజ్ అప్ అనే కమాండ్ వాడతాం. ఓకే, అప్ అంటే చాలు, అది ఆటోమేటిక్గా స్టార్ట్ చేసేస్తుంది. డౌన్ అంటే వాటిని టర్మినేట్ చేసేస్తుంది, కంటెంట్స్ అన్నింటినీ కూడా టర్మినేట్ చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది డాకర్ కంపోజ్. అంటే మీరు మాన్యువల్గా చేయక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 కంటైనర్స్ ఉన్నాయండి, 10 కంటైనర్స్ ఉన్నాయి. ఈ 10 కంటైనర్స్ ఎలా క్రియేట్ చేసాం మనం? డాకర్ రన్ సమ్ కంటైనర్ 1, డాకర్ రన్ కంటైనర్ 2, డాకర్ రన్ కంటైనర్ 3, ఇలా 10 ఉంటే 10 సార్లు మనం 10 సార్లు కమాండ్ రన్ చేయాల్సిందే కదా. 100 కంటైనర్ ఉన్నాయనుకోండి, 100 కంటైనర్ మనమే క్రియేట్ చేయాలి కదా మాన్యువల్గా. కమాండ్ 100 సార్లు కమాండ్ రన్ చేయాల్సిందే. బట్ అది ఇంప్రాక్టికల్, అది అలా పాసిబుల్ కాదు. కాబట్టి మనం డాకర్ కంపోజ్ వాడతాం. డాకర్ కంపోజ్ వాడి మనము ఎన్ని కంటైనర్స్ అయినా సరే అన్ని ఆ యామెల్ ఫైల్లో మెన్షన్ చేస్తాం, డిపెండెన్సీస్ కూడా మెన్షన్ చేస్తాం. వాటికి ఆ కంటైనర్స్ ఏదైనా వాల్యూమ్స్కి అటాచ్ అవుతే కనుక ఆ వాల్యూమ్ కూడా అందులో మనం ఈ కంటైనర్ దానికి ఈ వాల్యూమ్ కావాలి, ఈ వాల్యూమ్ అటాచ్ చేయాలని చెప్తాం, అందులో మెన్షన్ చేయొచ్చు. తర్వాత మీకు ఏం చెప్పాను నేను నెట్వర్క్ కాన్సెప్ట్ ఇందాక, ఈ కంటైనర్స్ అన్నీ కూడా దే షుడ్ బి షేరింగ్ ద సేమ్ నెట్వర్క్, అప్పుడు మీరు డాకర్ కంపోజ్ యామెల్ ఫైల్లో నెట్వర్క్ కూడా క్రియేట్ చేస్తారు. మీరు అందులో ఎలా అయితే ఇప్పుడు డాకర్ నెట్వర్క్ ఐడి ఇచ్చామో, నెట్వర్క్ నేమ్ ఇచ్చామో, అలాగే మీరు డాకర్ కంపోజ్లో నెట్వర్క్ కూడా క్రియేట్ చేయడానికి అక్కడ ఒక యామెల్ కండిషన్, ఒక యామెల్ స్క్రిప్ట్, ఒక ఇన్స్ట్రక్షన్ మెన్షన్ చేస్తారు. ఐ వాంట్ టు క్రియేట్ ఏ నెట్వర్క్ విత్ దిస్ నేమ్. ఈ నెట్వర్క్లోనే ఈ 3 కూడా కనెక్ట్ అవ్వాలి, ఇవన్నీ 3 కనెక్ట్ అవ్వాలి, అవన్నీ కూడా మనం డాకర్ కంపోజ్లోనే ఇస్తాం. ఓకేనా? ఒకసారి చూద్దాం. నేను డెఫినెట్ కొంచెం థియరీ చెప్తాను, ఆ తర్వాత మీకు యామెల్ ఫైల్ ఎలా ఉంటుందో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వీల్ టైం ఉంటే మనం ప్రాక్టికల్ రేపు చేద్దాం. డాకర్ కంపోజ్.
ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ ఏం మేనేజ్ చేస్తుందంటే మల్టిపుల్ కంటైనర్స్, టు మేనేజ్ మల్టిపుల్ కంటైనర్స్, మల్టిపుల్ కంటైనర్ బేస్డ్ అప్లికేషన్స్. ఇప్పుడు మనము అమెజాన్ వెబ్సైట్ ఉంది, దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి. అది మైక్రో సర్వీస్ అప్లికేషన్ అనమాట. సో హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా సపరేట్ కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి. సో అవన్నీ కలిపి దాన్ని ఏమంటాం? అమెజాన్ అప్లికేషనే అంటాం, అమెజాన్ వెబ్సైట్ అంటాం. అందులో ఎన్ని సర్వీసెస్ ఉన్నా కూడా మనము దాన్ని ఒక సింగిల్ అప్లికేషన్ అంటాం. ఇక్కడ కూడా అదే అంటున్నాం. డగర్ కంపోజ్ ఈజ్ యూస్ టు మేనేజ్ మల్టిపుల్ కంటైనర్ బేస్డ్ అప్లికేషన్ లైక్ అమెజాన్ లాంటి అప్లికేషన్ కోసం మనం డగర్ కంపోజ్ వాడచ్చు. ఓకే, బట్ ఇది వాటర్ డగర్ కంపోజ్ వాటర్. ఇంకా ఎఫిషియెంట్ మన కుబర్నెటిస్ వాడతాం టు రన్ అవర్ అప్లికేషన్. ఓకే, which contains మల్టిపుల్ సర్వీసెస్. నేను సర్వీసెస్ అంటున్నాను, సర్వీసెస్ అన్నప్పుడు మీరు సింపుల్గా అనుకోవాలి, సర్వీసెస్ ఇస్ నథింగ్ బట్ కంటైనర్ అనుకోవాలి. సర్వీసెస్ అంటున్నాను అంటే అది కంటైనర్ అనమాట. టు రన్ అవర్ అప్లికేషన్ విచ్ కంటైన్స్ మల్టిపుల్ సర్వీసెస్, దెన్ వీ నీడ్ టు క్రియేట్. అంటే నేను తప్పు చెప్పాను, సర్వీస్ అంటే కంటైనర్ కాదు, సర్వీస్ అనేది ఒక అప్లికేషన్, ఒక సింగిల్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఒక కంటైనర్లో మనం డిప్లాయ్ చేస్తాం. అంటే మనకి 100 సర్వీసెస్ ఉన్నాయి అంటే 100 సర్వీసెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా 100 కంటైనర్స్ ఉండాల్సిందే. ఎందుకంటే ప్రతి సర్వీసు ఒక అప్లికేషన్, ఒక చిన్న మాడ్యూల్, ఒక చిన్న అప్లికేషన్ లాంటిది. ఒక ల్యాప్టాప్ అప్లికేషన్, ల్యాప్టాప్ వెబ్ పేజ్ అనుకోండి, లేదా మొబైల్ పేజ్ అనుకోండి, అలాంటి పేజ్ అనమాట. ఒక సర్వీస్ విల్ డూ వన్ జాబ్ ఓన్లీ, ఆ జాబే చేస్తుంది. ప్రతి సర్వీస్ విల్ డూ వన్ పర్టికులర్ జాబ్. రైట్. దెన్ వీ నీడ్ టు క్రియేట్ separate container for each service, right? సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా by using docker compose, okay, we can easily create, run and manage multiple కంటైనర్స్. ఓకే, తర్వాత మీకు తెలుసు ఏంటది, డాకర్ ఫైల్ అనేది మీకు తెలుసు. ఎందుకు వాడతాం డాకర్ ఫైల్? దాంట్లో మనము డాకర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం ఒక కస్టమ్ ఇమేజ్, ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం, అవునా కదా? సో సిమిలర్గా నేను డాకర్ కంపోజ్లో నేను ఇందాక ఏం చెప్పాను, ఇన్స్ట్రక్షన్స్, మన డాకర్ కంపోజ్లో ఒక YAML ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్ రాస్తామని చెప్పాను. సో ఇక్కడ డాకర్ కంపోజ్ కూడా డాకర్ ఫైల్ లాగే ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ మీరు మార్చుకోవచ్చు, బట్ డాకర్ ఫైల్ కూడా మీరు మార్చుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు డాకర్ రైట్ ఏమంటాం మనం, బిల్డ్ రైట్ -t రైట్, ఇమేజ్ నేమ్ ఇస్తాం కదా, ఇమేజ్ నేమ్ ఇస్తాం, సమ్ ఇమేజ్, ఓకే, సమ్ ఇమేజ్ డాట్ అంటాం, ఇలా అంటున్నాం. సపోజ్ డాట్ అనగానే అది బై డిఫాల్ట్ డాకర్ ఫైల్ తీసుకుంటుంది, రైట్? కానీ ఒకవేళ డాకర్ ఫైలే వాడాలా? నో, మీరు వేరే ఫైల్ కూడా వాడచ్చు. ఓకే, సంథింగ్ లైక్ మై డాకర్ ఫైల్ ఇలా పేరు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇలా వాడినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డాట్ ఇవ్వకుండా -f ఇలా ఇవ్వాలి. -f అంటే ఫైల్ ఇచ్చేసి ఈ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సేమ్ పాత్లో ఉంటే ఇలా ఇచ్చేయండి, లేదు అది వేరే ఫోల్డర్లో ఉంటే మీరు డాట్ ఇలా ఇచ్చేసి, వేరే ఫోల్డర్ పేరు ఉంటే కనుక ఫోల్డర్ సపోజ్ సంథింగ్ లైక్ XYZ ఫోల్డర్ డాట్ అందులో ఉంటే ఇలా ఇచ్చేయండి. లేదు సేమ్ కరెంట్ ఎక్కడైతే మీరు సేమ్ ప్లేస్లో ఉంది, ఎక్కడైతే మీరు ఈ ఫైల్ క్రియేట్ చేశారో అదే అక్కడే మీరు రన్ చేస్తున్నప్పుడు సింపుల్గా ఇలా ఇచ్చేయండి, -f ఇచ్చేయండి. పేరు మార్చుకోవచ్చండి. ఓకే, డాకర్ ఫైలే ఉండాలని రూల్ ఏం లేదు, బట్ బెటర్ యూ ఫాలో డాకర్ ఫైల్ ఓన్లీ
డాకర్ కంపోజ్. చూడండి ఐఫోన్ ఉంది మధ్యలో. డాకర్ కంపోజ్ డాట్ యామల్, రైట్? యామల్ ఇఫ్ యామల్ ఫైల్ కాబట్టి ఎక్స్టెన్షన్ యామల్ ఉంటుంది. ఓకే, ఫైల్ వి యూస్ టు ప్రొవైడ్ ద కంటైనర్స్ ఇన్ఫర్మేషన్. ఇందాక చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ టు అవర్ డాకర్ కంపోజ్ టూల్. సో మీకు ఇందాక చెప్పినట్టుగా డిపెండెన్సీస్ ఏమున్నాయి అంటే ఈ కంటైనర్ క్రియేట్ చేసే ముందు డేటాబేస్ క్రియేట్ అవ్వాలి, బిజినెస్ బ్యాక్ ఎండ్ కంటే ముందు ఇది రెడీగా ఉండాలి, దీని తర్వాత ఇది క్రియేట్, దీని తర్వాత ఇది క్రియేట్, ఇలా మీరు చెప్పాలనుకున్నప్పుడు అవన్నీ కూడా డాకర్ కంపోజ్ ఫైల్లో మనం మెన్షన్ చేస్తాం, రైట్? తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏమి ఇందాక నేను అన్ని చెప్పినట్టే ఇవన్నీ కూడా. ఓకే, దిస్ డాకర్ కంపోజ్ YAML file, okay, should contain all the information related to containers and container dependencies as well. Okay, so అన్ని ఇన్ఫర్మేషన్స్ ఈ ఫైల్లో మనం మెన్షన్ చేయాలి. దట్స్ ఆల్. సో ఇంకా రైట్, ఈ డాకర్ ఫైల్లో మనము మెయిన్గా సెక్షన్స్ ఉంటాయండి. దీంట్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. డాకర్ కంపోజ్ కంటైన్స్ బిలో సెక్షన్స్. ఎలా అంటే ఫస్ట్ వర్షన్ ఇస్తాం. డాకర్ కంపోజ్కి ఈ టూల్కి ఒక వర్షన్ ఉంటుంది, మనం ఆ వర్షన్ నంబర్ ఇస్తాం. ఓకే, రిప్రజెంట్స్ వర్షన్ నంబర్. ఓకే, తర్వాత సర్వీసెస్ అంటే ఏం లేదండి, మీరు చెప్పాను కదా, ఇమేజెస్ అండి. ఇమేజెస్ మనము డాకర్ కంపోజ్లో మనము ఒక సర్వీస్, మీరు కంటైనర్ రన్ చేయాలనుకుంటున్నారు, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉందండి. సో సర్వీసెస్లో మనం మెన్షన్ చేయాలి. ఏం మెన్షన్ చేస్తాం? ఇమేజెస్ అండి. ఓకే, రిప్రజెంట్స్ అవర్ కంటైనర్స్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ కంటైనర్స్, యాక్చువల్లీ రిప్రజెంట్ అవర్ need to provide Docker image just information so that they can be deployed into the containers. అంటే మనము డాకర్ కంపోజ్ వాడుతున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మనకి ఇది ఒక కంటైనర్ అండి, ఇందులో అమెజాన్ యాప్ ఒక అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే ఒక ఇమేజ్ మనకి దీనికి ఉండాలి. ఇది బ్యాక్ అండ్ దీనికి కూడా ఒక ఇమేజ్ ఉండాలి, దీనికి కూడా ఒక ఇమేజ్ ఉంటుంది. 3 ఇమేజ్లు ఉంటాయి. ఈ 3 ఇమేజ్లు కూడా మనము ఒకవేళ 3 అయితే 3, ఎన్ని అయితే అని, 2 అయితే 2, ఎన్ని అయినా సరే అవన్నీ కూడా మనం ఇక్కడ ఈ సర్వీసెస్ సెక్షన్లో ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఒకవేళ మీరు సర్వీస్లో ఈ దీంట్లో ఏం వాడబోతున్నారు, ఆ ఇమేజ్ పేరేంటి, ఆ ఇమేజ్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేసి ఉండాలి యూజింగ్ డాకర్ ఫైల్తో. మరి ఈ సర్వీసు దీంతో ఇది మీద డిపెండ్ అయి ఉందా? దీని మీద డిపెండ్ అయి ఉంటే అప్పుడు మీకు డాకర్ కంపోజ్ చేస్తున్నట్టు దీని ఇమేజ్ పేరేంటి అది కూడా ఇవ్వాలి. మరి ఈ ఇమేజ్ ఏ నెట్వర్క్లో ఉంటుంది, ఆ నెట్వర్క్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ ఇమేజ్ ఏ నెట్వర్క్ కావాలి, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇవన్నీ మనం YAML ఫైల్లో ఇవ్వాలి. ఓకే, నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం డీటెయిల్గా వెళ్తాను. సో నెట్వర్క్ ఉంటుంది, నెట్వర్క్ ఇందాక చెప్పినట్టుగా నెట్వర్క్. ఓకే, ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద కంటైనర్స్. ఓకే, అది ఇవ్వాలి. తర్వాత వాల్యూమ్ అండి, వాల్యూమ్ యాజ్ యూజువల్ మీకు చెప్పాను కదా, వాల్యూమ్ నేర్చుకున్నాం ఆల్రెడీ. ఓకే, రిప్రజెంట్స్ ద స్టోరేజ్ ఫర్ ద కంటైనర్స్. ఓకే, ఇది చాలు. ఓకే, మనం రేపు కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఇంతవరకు మీరు ఒకసారి వినండి, రేపు కనెక్ట్ అవుదాం. రేపు సేమ్ టైం కొత్త లింక్ వాడండి, వాళ్ళు ఇచ్చిన లింకే వాడండి. సేవ్ చేసుకుంటాను ఒకసారి, రైట్? ఓకే అండి.
ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? No, sir. జై, విన్సెంట్, శ్వేత గారు? No, sir. No. No, ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్. విల్ కనెక్ట్ టుమారో.